विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు చేసే ఒక విషయం అయితే చెప్తున్నా. ప్రతి ఒక్క వీడియోలో అయితే మనకి కిలోమీటర్కి 20 రూపాయలు వస్తేనే తీసుకోండి, లేకుంటే వద్దు. ఎందుకంటే మనకి ఏం మిగలదు కాబట్టి. ఎందుకంటే రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా మన చేతుల్లో ఉంటుంది అనమాట. ఓలో రాపిడో వాడు ఎట్లా పెంచాలో తగ్గించాలనేది మన చేతుల్లో ఉంటుంది. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు మనం తక్కువ రేటు బుకింగ్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 20 కిలోమీటర్లకి నువ్వు 300కి 250 300 బుకింగ్ తీసుకుంటే, ఆ అమౌంట్ 20 కిలోమీటర్కి అంత అమౌంట్ తీసుకుంటే ఈ ఈ రేట్లకి బుకింగ్ తీసుకుంటారు, డ్రైవర్లు యాక్సెప్ట్ చేసుకుంటారు అని అదే రేట్లు ఇచ్చేస్తాడు. ఒకవేళ 20 కిలోమీటర్ 400 చిల్లర వచ్చింది అనుకో, మనం వెయిట్ చేసి అంత ఆ అమౌంట్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకున్నాం అనుకో, ఇది తక్కువ తీసుకుంటాడు. 20 కిలోమీటర్ 400 పైన తీసుకుంటారు డ్రైవర్స్ అని ఆ రేట్లు అనేది కట్టిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం తక్కువ తీసుకుంటే అదే తక్కువనే ఇస్తాడు, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ రేట్లో కట్టిస్తాడు. కాబట్టి పెంచుకోవాలన్నా తగ్గాలన్నా మన చేతిలో ఉంటుంది రేటు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కిలోమీటర్కి 20 రూపాయలకనే తీసుకోండి. తక్కువ తీసుకుంటే మనకి లాస్ అవుతుంది. ఓకేనా? అండ్ నేను చెప్పిన విషయం కరెక్ట్ తప్పు అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు క్లారిఫై అయితే చేస్తాం మన ఓలా ర్యాపిడో ఊబర్ గురించి అయితే. ఓకే, ఇక మనం అయితే ఆన్లైన్ అయితే చేద్దాం. ఇంకా ఆన్లైన్ అయితే వేయలేదు, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఫస్ట్ అయితే మనం ఓలా అయితే ఆన్ చేద్దాం. ఓలా అయితే ఆన్ చేసి వచ్చిన. అండ్ నెక్స్ట్ ర్యాపిడో, ఎందుకంటే మన దగ్గర రెండైనా ఉన్నాయి, ర్యాపిడో ఓలా అంతే. ఊబర్ లేదు, బ్లాక్ అయిపోయింది. ఈ రెండే నడిపిస్తాం అన్నమాట ఏమన్నా. ఇక ర్యాపిడోకి ఆన్ చేసేసిన. ఈ ఎండ్ల బుకింగ్ పడతాను తీసుకొని పోతాను. డేట్ అండ్ టైం చూడండి, 7:44 అవుతుంది టైము. డేట్ వచ్చేసి 4 అనమాట, సెప్టెంబర్ 4 గురువారం. ఇక వెయిటింగ్ అయితే బుకింగ్ అయితే వచ్చేసింది. 5.8 కిలోమీటర్స్ బుకింగ్, 124, 2.3 కిలోమీటర్. ఈ యాప్టాల్ సైడ్ అయితే పడుతుంది, మరి యాప్టాల్ అంటే యాప్టాల్ కాదు, కౌకూర్ సైడ్ అయితే పడుతుంది. వెయిటింగ్ అయితే చేద్దాం. మనకి ఇప్పుడు బుకింగ్ వచ్చే టైం ఇది. ఆల్మోస్ట్ మనకి 8:30 8 o'clock అయితే స్టార్ట్ అవుతాయి బుకింగ్స్ మార్నింగ్ టైంలో. ఇక వెయిట్ చేద్దాం, మంచి బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. మళ్ళీ అదే బుకింగ్ వస్తుంది. ఇక వెయిటింగ్ అయితే మళ్ళీ అదే బుకింగ్ అయితే వస్తుంది. వెయిటింగ్ అయితే చేద్దాం మరి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన, ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయినా. లంచ్ టైం అయింది, టైం వచ్చేసి 1:43 అవుతుంది. ఆల్మోస్ట్ 2 అయితే అవుతుంది. ఇక లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం డ్యూటీ అయితే. ఇక మార్నింగ్ టు ఇప్పుడు ఆఫ్టర్నూన్ బిల్ ఎంత అయింది అనేది చూపిస్తా. అండ్ మనకు పొద్దున అయితే ఒక సంఘటన జరిగింది అనమాట. ఫస్ట్ బుకింగే క్యాన్సిల్ అయింది అనమాట. అదేమైందంటే 1/2 కిలోమీటర్ వచ్చింది బుకింగ్, ఇక డైరెక్ట్ వెళ్ళిపోయింది అనమాట 1/2 కిలోమీటర్ అని. అది కాచిగూడ రైల్వే స్టేషన్ పడింది. అమౌంట్ వచ్చేసి 400 చేంజ్ వచ్చింది. ఇక దగ్గర వెళ్ళినా, ఫోన్ చేసినా వస్తానని చెప్పారు. ఇద్దరు పెద్దోళ్ళు ముసలోళ్ళు అనమాట. ఇక వస్తా అని చెప్పారు. వచ్చి వెయిట్ చేసినాకనే వచ్చారు. అటు ఇటు చూస్తారు క్యాబ్ ముందర పెట్టుకొని. ఇక అడిగిన, మీరే బుక్ చేశారని పేరు చెప్పిన. అవును ఇదే పేరు అన్నారు. నేను ఆటో కాదు బుక్ చేసింది, కార్ కాదు బుక్ చేసింది, ఆటో బుక్ చేసిన అన్నారు. అట్లా మేడం, కార్ బుక్ చేసి చూసుకోండి, వచ్చినాక మీకు కాల్ చేసిన అంటే, లేదు మిస్టేక్లో వచ్చినట్టుంది, సారీ బాబా అని. ఎక్కడ కూర్చొని తీసుకుపోతానా, లేదు అమౌంట్ ఎక్కువైంది, ఎక్కువ వస్తుంది, వద్దు నేను ఆటోని బుక్ చేసుకుంటా, సారీ బాబా అంటారు. ఇక అట్లున్నారు పెద్ద మనుషులు. ఇక మిస్టేక్లో బుక్ చేసారు కదా అని, సరే ఇక క్యాన్సిల్ అని చెప్పిన. నా రీజన్ పెట్టుకొని క్యాన్సిల్ చేస్తా అన్నది మేడం, పెద్ద మంచి. సరే అని ఇక వదిలేసిన ఇవ్వాలని. ఇక నెక్స్ట్ దాని తర్వాత మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ పడింది అనమాట. ఇక ఎయిర్పోర్ట్ బుకింగ్ సంగతి వస్తే, అది వచ్చేసి మనకి అవుటర్కి వెళ్ళి చూపించింది. 1394 రూపీస్ అయితే చూపించింది ఎయిర్పోర్ట్కి. ఇక అక్కడ పికప్ లొకేషన్కి వెళ్ళి అడిగిన అనమాట, ఎక్కడ నుండి వెళ్ళాలి మేడం, సిటీలోకి వెళ్ళి వెళ్ళాలా అవుటర్కి వెళ్ళి వెళ్ళాలంటే, ఇక అవుటర్ సిటీలోకి వెళ్ళి వెళ్ళామని చెప్పింది. ఇక చూసుకో, మనకి సిటీలోకి వెళ్ళి వెళ్తే మనకి అవుటర్కి వెళ్ళి వచ్చిన బిల్లు రాదు, తక్కువ వస్తుంది. మనం ఎన్ని కిలోమీటర్లు అయితే దానికే కట్టిస్తారు అనమాట. లాస్ అవుతాం మనం, వేస్ట్. సిటీలోకి వెళ్ళి మనకి ఆల్మోస్ట్ 46 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. 46 కిలోమీటర్స్ మనకి వేస్ట్, బిల్లు తక్కువ ఇస్తాడు. అవుటర్కి వెళ్ళేమో 70 చేంజ్ వస్తుంది. 1394 రూపీస్ అయితే చూపించింది. సరే ఇక ఏదైతే అది కాదని ఇక ఎయిర్పోర్ట్ వెళ్ళినాక చూద్దామని. ఇక ఎట్లాగో కస్టమర్ కొందరికి ఐడియా ఉంటుంది, సిటీకి వెళ్తే తక్కువ వస్తుంది బిల్లు, అవుటర్కి వెళ్ళి ఎక్కువ వస్తుందని.
కొందరికి ఉంటుంది కదా అట్లా. సరే అని ఇక డ్రాప్ చేసినాక ట్రిప్ ఎండ్ చేయకుండా కస్టమర్కి ముందు అడిగిన ఎంత ఇప్పించింది మేడం అని 400 అనేది. 400 అంటే సరే పే చేయండి మేడం అని చెప్పిన ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక. ఇంకా క్యూఆర్ కోడ్ అడిగింది, చూపించేసిన, పే చేసింది, వెళ్ళిపోయింది అనమాట. మరి ఎంత పే చేసింది అనుకున్నది తెలుసా మేడం? ₹50 ఎక్కువనే పే చేసింది. ఇక 1450 అయితే పే చేసింది. మనకి ఈ ట్రిప్ ఎండ్ చేస్తే అది ఎంత వచ్చింది తెలుసా? బిల్లు ఘోరంగా వచ్చింది అది. 700 చేంజ్ ఏమో వచ్చింది. మనకి 700 చేంజ్ వచ్చింది అంతే. అదే ఒకవేళ కొందరు కస్టమర్ ఎట్లుంటారంటే బిల్లు ట్రిప్ ఎండ్ చేయండి చూద్దాం ఎంత వచ్చింది అమౌంట్ అని అడిగి మరీ చూసి అమౌంట్ కొడతారు అనమాట. ఇక కొందరు ఏం చేస్తారు, ఇక ఆగమాగం వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. ఒకవేళ చూస్తే మనకే బొక్క పడుతుండే. ఇక చూడలే కాబట్టి బతికిపోయినాం. అమౌంట్ అయితే ఎక్కువనే వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి మళ్ళా తొందరనే రాపిడోలో మళ్ళీ ఏమంటే బుకింగ్ అయితే పడింది. ఇక అట్లా తీసుకొని వచ్చేసిన, పంజాగుట్టకు వచ్చిన. ఇక పంజాగుట్ట నుండి ఇప్పుడు మలప్పాలు వచ్చిన. ఇక మరి లంచ్ చేసేసి అయితే ఆన్ చేస్తా. అండ్ మనం ఆఫ్టర్నూన్ వరకు ఎంత చేసిన బిల్ అనేది చూపిస్తుంది చూడండి. ఫస్ట్ అయితే మనము ఓలా అయితే ఆన్ చేసేద్దాము. ఒక్క నిమిషం. చలో ఫస్ట్ అయితే మనం ఓలా అయితే ఆన్ చేస్తాం. ఓలాలో అయితే మనం బుకింగ్స్ కొట్టాలి ఈరోజు అంతా రాపిడోలోనే కొట్టాను అనమాట. ఓలా అయితే 0 ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి ఇందులోనే ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది ఓలాలో. ఇది ఫస్ట్ బుకింగ్, ఇది 8 AM పడింది మార్నింగ్. క్యాన్సిల్ చేసిరు, వరుస క్యాన్సిల్ అయినాయి ఇలా. అండ్ నెక్స్ట్ ఇక మనము రాపిడో విషయానికి వచ్చేస్తే బిల్లు ఈరోజు అయితే రాపిడోలోనే అయింది ఆఫ్టర్నూన్ వరకు. ఇక ఆఫ్టర్నూన్ తర్వాత చూద్దాం ఓలాలో అవుతుందా కాదా అనేది. 1600 చేంజ్ అయింది, 1601 రూపీ అయితే అయింది ఆఫ్టర్నూన్ వరకు. అండ్ ఇందులో వచ్చేసి మనము 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసాము. 3 బుకింగ్స్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇది అనమాట. చూడండి, అవుటర్కి వెళ్ళి వస్తే 1394 బిల్లు, 1400 బిల్లు. సిటీలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి 42 కిలోమీటర్స్ 762 రూపీస్ చూపిస్తుంది చూడండి, ఎంత తక్కువ ఇస్తుండో. యాక్చువల్లీ ఇదే అమౌంట్ నాకు సిటీలోకి వెళ్ళి ఫస్ట్ చూపించి బుకింగ్ వచ్చినాక యాక్సెప్ట్ చేయకపోతుంది. అవుటర్కి వెళ్ళి చూపించింది కాబట్టి అమౌంట్ ఎక్కువ కాబట్టి కిలోమీటర్ ₹20 కట్టించింది కాబట్టి యాక్సెప్ట్ చేసిన. ఇక ఇదైతే మనకి అమౌంట్ మనకి 1450 రూపీస్ అయితే పే చేసింది మేడము. ఇక మనకు వచ్చిన బిల్ అయితే 1662 ఇంత అయింది చూడండి. అదే ఒకవేళ కస్టమర్ చూసింటే మనకి ఇదే పే చేస్తుండే, వేస్ట్ అయిపోతున్నాను. ఇట్లా అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇక ఎయిర్పోర్ట్ నుండి చూడండి, పోకండిరా అంటే విన్నారు కదా. ఎయిర్పోర్ట్కి అమౌంట్ ఎక్కువ వస్తే వెళ్తే ఓకే పర్లేదు, వచ్చేటప్పటికి కలిసి వస్తాయి మనకి, బిల్లు తక్కువ వస్తాయి కదా. చూడండి నాకు వచ్చేటప్పుడు బిల్ ఎంత తక్కువ ఇచ్చారు, 33 కిలోమీటర్స్కి 471. మనకి పే చేసిన కస్టమర్ ఎంత అంటే 666, అంటే 666 అయితే పే చేసిండు. చెప్తే క్యాల్కులేట్ చేసి చూపిస్తాడు అండి. మనకు వచ్చేసి ₹666 బిల్ వచ్చింది. మైనస్ ఇలా ఓలా ఛార్జెస్, లోపల పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 270 కట్ అవుతాయి. 270 కట్ అయినాయి కదా. మనకు మిగిలిన అమౌంట్ ఇది 396. మనకు అమౌంట్ 396 అమౌంట్ మనకు వచ్చిన బిల్లు. వీడేం చేసిండు అందులో మనకి 75 రూపీస్ యాడ్ చేసి ఇచ్చిండు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇది వచ్చేసి సర్జ్ ఫీజ్ అంట, ఎగస్ట్రా అమౌంట్ సర్జ్. ఇది కలుపుకొని మనకి ఎంత అయింది టోటల్ +75 చూడండి, 471 రూపీస్ కట్టించింది మనకి. సర్జ్ ఉంది కాబట్టి జర మన కిలోమీటర్ ₹14 కట్టించిండు. అదే సర్జ్ లేకుంటే ఎంత ఘోరంగా అవుతుండే బిల్లు. ₹12 కిలోమీటర్ కట్టిస్తారు, అంటే ₹10 కిలోమీటర్ కట్టిస్తారు. కాబట్టి కిలోమీటర్ మనకి ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తేనే తీసుకోండి, ₹1000 పైన వస్తేనే తీసుకోండి, మనకి వచ్చేటప్పుడు అనేది కలిసి వస్తుంది. అట్లా నేను చెప్పేది ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అనమాట. ఎక్కువ వస్తేనే తీసుకొని, లేకుంటే వద్దు. మనకి ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఎట్లా తక్కువనే ఇస్తారు వాడు. ఇక పంజాగుట్ట వచ్చిన లాస్ట్. పంజాగుట్టకి వెళ్ళి 17 కిలోమీటర్లు, అక్కడ దాదాపు ఒక 1 అవర్ వెయిట్ చేసిన బుకింగ్ వేసే వాళ్ళది. ఇక 17 కిలోమీటర్స్కి 368 రూపీస్ ఇచ్చింది, తీసుకున్నా. ₹20 కిలోమీటర్ దాకా కట్టించింది, పర్లేదు. ఇది ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇది ఒక 16, మనకి అది ఒక కస్టమర్ పే చేసిన ఎక్స్ట్రా అమౌంట్ 700, 2300 అయితే అయింది టోటల్.
ఓకే, మరి ఇక టోటల్ ఇక ఈవినింగ్ అనేది చూపిస్తా. గుడ్ ఈవినింగ్ అందరికీ. డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన, ఆఫ్లైన్ అయితే చేసేసిన, ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. లాస్ట్ డ్రాప్ వచ్చేసి సైనిక్పూర్ అయితే పడింది, ఇక అట్లానే వెళ్ళిపోతున్నా. అండ్ ఇక లాగ్ లేకుండా అయితే ఇక మా లెంత్ అవుతుంది వీడియో అయితే ఇది ఈరోజు. ఇక తక్కువ అయితే అమౌంట్ అనేది చూపించేస్తా ఎన్ని ట్రిప్ అనేది ఆఫ్టర్నూన్ టు మా ఈవినింగ్ వరకు. మార్నింగ్ టు ఈవినింగ్ ఏమో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమో ఆఫ్టర్నూన్ చూపించేసిన. మన ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు ఇప్పుడు చూపిస్తా చూడండి. చలో ఫస్ట్ అయితే మనం ఓలా అయితే చూద్దాం. ఓలాలో అయితే మార్నింగ్ అయితే ఏం కొట్టలేదు, ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అయినాయి. అందరూ ఒక పెద్ద ఏం కొట్టారు, 2 బుకింగ్సే కొట్టిన. ఇది వచ్చేసి 2 బుకింగ్స్లకి ఫస్ట్ బుకింగ్ ఒకటి వచ్చేసి ఏమో 175 టోటల్. మనకు వచ్చిన 5 కిలోమీటర్స్కి 156 ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్కి 118 118 రూపాయలు. లంచ్ తర్వాత అయితే అన్ని చిన్న బుకింగ్లో కొట్టాను అనమాట. ఇక అవే బెటర్, ఎందుకంటే కిలోమీటర్కి ఎక్కువ వస్తాయి అమౌంట్, అవే బెటర్. ఇందులో వచ్చేసి 274 అయితే కొట్టినా. ఇక నెక్స్ట్ రాపిడోలో వచ్చేసి ఇందులో 2204 రూపీస్ అయింది. ఇలా మనం ఆఫ్టర్నూన్ వరకు చెప్పినాం కదా, రైట్. ఇక్కడ నుండి ఆఫ్టర్నూన్ తర్వాత 3 బుకింగ్స్ అయితే కొట్టినా రాపిడోలో. ఇది నెక్స్ట్ డ్రాప్ వచ్చి ఇది అనమాట. 5 కిలోమీటర్స్కి 151. అన్నీ చిన్నవి కొట్టేసాను అనమాట బుకింగ్స్. 29 రూపాయలు కిలోమీటర్లకు అనమాట 5 కిలోమీటర్స్కి. అండ్ నెక్స్ట్ 140, ఇది 3 కిలోమీటర్స్ 140, 42 కిలోమీటర్ 42 రూపీస్ ఇలాగా కట్టించారు కిలోమీటర్కి. ఇది చిన్నగా కొట్టడం కూడా బెటర్ అని అది కొట్టేసాను అనమాట. ఇక లాస్ట్ ఆఫీస్ సైనిక్పూర్ది 14 కిలోమీటర్స్కి 312 అయితే ఇచ్చిండు, 22 రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించిండు. ఇది టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే బిల్ ఈరోజు 2204 రూపీస్. ఇంట్లో 2204 రూపీస్ ప్లస్ ఓలాలో వచ్చేసేమో 274. టోటల్ బిల్ వచ్చేసి 2478 అయింది. అండ్ మార్నింగ్ ఏమో ఎయిర్పోర్ట్ బుకింగ్ది నాకు 700 ఏగస్ట్ వచ్చింది కదా, ప్లస్ 700 అది. ఇది 3178 అయితే అయింది అమౌంట్. అండ్ ఇక కిలోమీటర్ విషయానికి వచ్చేస్తే మనది ఎంత తిరిగినామంటే 141 కిలోమీటర్ అయితే తిరిగిన. 141 కిలోమీటర్ డివైడెడ్ బై కిలోమీటర్కి ఎంత పడింది అనేది చూస్తున్నాం ఇప్పుడు మనము. డివైడెడ్ బై 141, ప్రతి కిలోమీటర్కి 22 రూపాయలకి అయితే పడింది మనకి ఈ అమౌంట్కి. ఓకే, మరి గుడ్ నైట్ అందరికీ. మళ్ళీ రేపు వీడియోతో అయితే కలుసుకుందాం. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.